హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. మనకి మొదటి అలంకరణ ఏంటో, శుభ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అఖండ దీపం పెట్టుకోవడానికి తెలుసుకుందామండి. ముందుగా మనకి దేవి నవరాత్రులు అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథితో మొదలయ్యి అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తాయండి. మనకి విజయవాడలో దేవి నవరాత్రులుగా జరుపుకుంటారు. అదే శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి నవరాత్రులు జరుగుతాయండి. మనకి విజయవాడలో దుర్గాదేవి నవరాత్రుల్లో మొదటి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. మనకి శ్రీశైలంలో శ్రైలపుత్రి దేవిగా అమ్మవారు మనకి అలంకరిస్తారండి, దర్శనమిస్తారు. దేవి శివనవరాత్రుల్లో మొదటి అలంకరణ అండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు మనకి తిథి నక్షత్రం తెలుసుకుందామండి. 2024 అక్టోబర్ 3 గురువారం రోజునైతే వచ్చిందండి. ఆ రోజు మనకి తిథి వచ్చేసి పాడ్యమి తిథి అండి. నక్షత్రం మనకి హస్త నక్షత్రంతో మొదలవుతుంది. ఆ రోజు మనకి అమ్మవారు లేత గులాబీ రంగు చీరలు అయితే దర్శనమిస్తారు. పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో తెలుసుకుందామండి. అఖండ దీపం మనకి కలశం పెట్టుకోవడానికి శుభ సమయం అండి. పూజ చేసుకోవడానికి శుభ సమయం ఉదయం 5-6 నిమిషాల నుంచి 9:48 నిమిషాల వరకు అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వాళ్ళు ఉదయం 10:36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే అఖండ దీపం కలశం అమ్మవారి పూజ అనేది పూర్తి చేయాలండి. లేదండి సాయంత్రం పూట చేసుకుందాం అనుకున్న వాళ్ళు సాయంత్రం పూజ చేసుకున్న శుభ సమయం అండి. సాయంత్రం అండి 5:28 నిమిషాల నుంచి 7 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. శుభ సమయం ఉందన్నమాట. దుర్గాదేవి నవరాత్రులు అండి విజయవాడలో అమ్మవారు మనకి శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారండి. ఆ రోజు అమ్మవారు మనకి లేత గులాబీ రంగు చీరలు అయితే దర్శనమిస్తారండి. అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలి అంటే గులాబీ పువ్వులండి, పింక్ కలర్లో ఉన్న గులాబీ పూలు, మందార పువ్వులు, 9 పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం అండి బెల్లపు పరవన్నం, పులిహోర, వడపప్పు, పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఇలాగా మనము ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు మంత్రం అండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి మూల మంత్రం అండి ఓం ఐం క్లీం సుం సుం క్లీం ఐం ఇలా అంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళైతే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అంటూ 11 సార్లు లేదా 108 సార్లు అమ్మవారిని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చండి. ఇదండి మనకి దేవి నవరాత్రుల్లో మొదటి అలంకరణ. అమ్మవారు మనకి బాల త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ రంగు చీరలు అయితే విజయవాడలో దర్శనమిస్తారండి. ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు కూడా మనకి కుదిరితే లేత గులాబీ రంగు చీరే ధరించి పూజ చేసుకోండి. పువ్వులు మీకు దొరికాయి అనుకోండి, గులాబీ పూలు, మందార పూలు, తుమ్మెడి పూలతో పూజ చేయండి. లేదు అనుకుంటే నార్మల్గా చామంతి గులాబీ పూలు పెట్టుకొని కూడా పూజ అనేది చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఒక అలంకరణ పెడతానండి. మార్నింగ్ ఒకటి వీడియో పెడతాను, ఈవినింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అమ్మవారి అలంకరణ, నైవేద్యం, మంత్రం, పువ్వులు, అమ్మవారి ఏ రంగు చీరలో దర్శనమిస్తారో, అమ్మవారికి ఏ మంత్రం జపించాలో కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఏ సమయంలో పూజ చేసుకోవాలో కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.